మావిగన్ అనే టాపిక్ గురించి మాట్లాడడానికి టీడీపీ మీడియా ఎందుకు సంకోచిస్తూ ఉంది, అధైర్యపడతా ఉంది? రేపు పొద్దున మా ప్రభుత్వం వచ్చినాక నిన్ను తిప్పని స్టేషన్ పైగా ఏదో రకంగా పెళ్ళాలు చెల్లెళ్ళు లాంటి చవకబారు ఆర్గ్యుమెంట్లు తెచ్చి సిచ్యువేషన్ని డీవియేట్ చేయాలని, డైవర్ట్ చేయాలని ఎందుకు అనుకుంటోంది? అసలు సిఆర్డీఏనే మావిగన్ అని స్వయంగా ముఖ్యమంత్రి కూడా విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం అదే చేస్తున్నాం సిఆర్డీఏ ఇలాగా ఎందుకు చెప్తూ ఉన్నారు ఈ మధ్యన? కారణం ఏంటి? సమాధానం ఏంటో తెలుసా? మావిగన్ అనే మోడల్ ఎస్టాబ్లిష్ అయితే, ఆ ఇంపాక్ట్ అర్థమైతే గనక ద వెరీ ఐడియా ఆఫ్ అమరావతికి కౌంటర్ పడినట్టే, చెక్ పడినట్టే. వెరీ ఐడియా ఆఫ్ అమరావతి అంటే ఏంటి? అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్డ్ సిటీ అంటున్నాం కదా. ఈ అమరావతి ఒక కామధేను సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ ఇది. అది అవునా? ఎలాగా? మావిగన్ మోడల్ సర్ఫేస్ అయితే, ఎస్టాబ్లిష్ అయితే, అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్డ్ సిటీ అనే మోడల్కి చెక్ పడుతుందా? అదే జరిగితే గనక చంద్రబాబు ప్లానింగ్ మొత్తం ఎఫెక్ట్ అయినట్టేగా. ఇలా ఎందుకు అనాల్సి వస్తుంది? ఇది కేవలం రాజకీయ కోణం కాదు, ఆర్థిక సామాజిక పరిస్థితులను అర్థం చేసుకుంటే, దట్టు టీడీపీని సమర్థించే వాళ్లే ఇప్పుడు మాట్లాడుతున్న మాట చూస్తే, అమరావతిలో పెట్టుబడి పెట్టదలుచుకున్నటువంటి ఇన్వెస్టర్లకి ఒక ఖచ్చితమైన సంకేతం పంపించదలుచుకున్నాడు. చూశారు కదా ఆయన ఏమన్నారు? జగన్ ఇచ్చిన సంకేతం, హెచ్చరిక మావిగన్ అంటూ ఉన్నారు కదా. మరి వీటన్నిటిని బట్టి చూస్తే అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్డ్ సిటీ అనే ప్రచారానికి మావిగన్ చెక్ పెట్టేస్తోందా? అందుకోసమే మావిగన్ అంటే ఇప్పుడు టీడీపీకి, టీడీపీ అనుకూల మీడియాకి గుండెల్లో రైళ్లు పరిగెత్తే పరిస్థితి వచ్చిందా? మరి సెల్ఫ్ ఫైనాన్స్డ్ సిటీ అనే కాన్సెప్ట్ కి మావిగన్ చెక్ పెడితే గనక ఏపీ రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులు వచ్చే 3 ఏళ్లలో ఎలా మారతాయి? నారాయణ చెప్తున్నట్టుగా, ముఖ్యమంత్రి అంటున్నట్టుగా 1,00,000 కోట్లు అమరావతిలో సమీకరిస్తాం, ఈ ల్యాండ్ మీద వచ్చేది 1,00,000 కోట్ల రూపాయలు అనే మాట నిజమయ్యే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? చెక్ చేద్దామా? మావిగన్ ఇంపాక్ట్ ఒకటి అర్థం అవడమే కాదు, అమరావతి అనే మోడల్లో ప్రచారంలో వాస్తవం ఎంత ఉంది అనేది కూడా మనకి చెప్పబోయే లాజిక్ ఇది, సబ్జెక్ట్ ఇది. చివరి వరకు చూడండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయడం మర్చిపోకండి. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్డ్ సిటీ మావిగన్ లాంటి మోడళ్లు ఎన్ని పెట్టినా గానీ అమరావతి తన ఖర్చులు తానే సంపాదించుకొని అభివృద్ధి చేసి చూపిస్తుంది అని ఈ ల్యాండ్ మీద వచ్చేది 1,00,000 కోట్ల రూపాయలు. రాజధాని మంత్రి నారాయణ కాదు, ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఇప్పుడు దాదాపు ప్రతిరోజు చెప్పక తప్పని పరిస్థితి వచ్చింది కదా. ఎందుకంటే టీడీపీ అనుకూల మీడియా అసలు చూపించకపోయినా, చర్చించకపోయినా మావిగన్ అనే మోడల్ ఇప్పుడు జనంలోకి వెళ్ళిపోయింది. దాని గురించి మాట్లాడుతున్నారు, ఆలోచిస్తున్నారు. అందుకని అమరావతిలో అభివృద్ధి జరిగిపోతుంది, అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్డ్ సిటీ సంపాదించేస్తుంది అని చెప్పాలనుకుంటున్నారు. ఎలా సంపాదిస్తుంది? ప్రభుత్వ భాషలో చెప్పాలంటే సంపాదన అంటే మామూలుగా ట్యాక్స్ రెవెన్యూ, ప్రభుత్వ ఆదాయాలు పెరగటం అని అనుకుంటాం కదా ప్రభుత్వ భాషలో చెప్పాలంటే. ఇక్కడ అది కాదు. ఇక్కడ ఆదాయం అంటే భూములు అమ్మి రియల్ ఎస్టేట్ మోడల్ ని ఇంప్లిమెంట్ చేసి సంపాదిస్తారట. నారాయణ చాలా క్లియర్ గా చెప్పారు చూడండి ఆ మోడల్ ని. 2014-19లో అన్డెవలప్డ్ ల్యాండ్ 7 లక్షల నుంచి 25 లక్షలు. ఈ రోజు అదే 4 కోట్ల నుంచి 6 కోట్లు ఉంది. చూశారు కదా ఆయన ఏమన్నారు? అమరావతి భూములు సమీకరించినప్పుడు లక్షల్లో ఉండేదిట ఎకరం వాల్యూ, ఇప్పుడు 4 నుంచి 5 కోట్లు అయిందిట. ఇదంతా పూర్తి అయిపోతే ఎకరా 20 కోట్లు అమ్మద్ది. అయినప్పుడు ఈ ల్యాండ్ మీద వచ్చేది 1,00,000 కోట్ల రూపాయలు. ఇక ముందు 20 కోట్లు అవుతుందిట. ఇప్పుడున్న 5,000 ఎకరాలతోనే 1,00,000 కోట్లు పూల్ చేసేస్తాము, పోగు చేసేస్తాము. ఈ అమరావతి క్యాపిటల్ సిటీ ఏదైతే ఖర్చు పెడుతున్నామో ఈ ల్యాండ్ అమ్మితే ఎక్కువ వస్తుంది. ఆ విధంగా అమరావతి ఖర్చుల్ని ఇలా భూములు అమ్మి సంపాదిస్తాము అని చెప్తున్నారు. ఆ ప్రభుత్వం ఇలా రియల్ ఎస్టేట్ కంపెనీ తరహాలో మాట్లాడొచ్చున సామాజిక, ఆర్థిక బాధ్యతల సంగతి ఏంటి? అయినా ఒక ప్రాంతంలో భూములు విలువ పెంచి ఇలా అమ్మి వ్యాపారం చేస్తాము అంటే ఈక్విలిబ్రియం దెబ్బతిందా? మిగతా ప్రాంతాల్లో అభివృద్ధి కుంటుపడదా? లాంటి ప్రశ్నలన్నీ తర్వాత అసలు 20 కోట్లకు చొప్పున అమరావతిలో భూములు అమ్మడం సాధ్యమేనా అంటే మావిగన్ వచ్చిన తర్వాత మారుతున్న పరిస్థితుల్ని, ఆలోచనల్ని దృష్టిలో పెట్టుకోవాలి కదా. పరిస్థితులు మారుతున్నాయంటే నేను ఒక వీడియో చూపిస్తా చూడండి. అమరావతిలో పెట్టుబడి పెట్టదలుచుకున్నటువంటి ఇన్వెస్టర్లకి ఒక ఖచ్చితమైన సంకేతం పంపించదలుచుకున్నాడు. చూశారు కదా ఆయన ఏబి వెంకటేశ్వరరావు 2019కు ముందు చంద్రబాబు ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన పోలీస్ అధికారి, ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉండేవారు. అప్పుడు డీజీపీ ర్యాంక్ తో ఆయన రిటైర్ అయ్యారు. ఆయన ఏమంటున్నారు? మావిగన్ అనేది కేవలం పొలిటికల్ ప్రపోజల్ కాదు, జనంలో చర్చ జరుగుతూ ఉంది. అమరావతిలో పెట్టుబడి పెట్టాలి అనుకునే వాళ్ళకి జగన్ చేస్తున్న హెచ్చరిక, ఇస్తున్న ఇండికేషన్ మావిగన్ అంటున్నారు కదా. అంటే దాని అర్థం ఏంటి? ఈ లెక్కన అమరావతిలో పెట్టుబడి పెట్టాలి అనుకునే వాళ్ళు ఆలోచించాలి, ఆగాలి. 3 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుందో తెలియదు కదా. ఇలా అసెంబ్లీలో చేయగలేంది మళ్ళీ అదే అసెంబ్లీలో మళ్ళీ దాన్ని మార్పులు చేయలేరా అని మావిగన్ బ్రేక్ వేసింది అని అనుకుంటున్నారు.
అనుకోవాల్సిందే కదా, సందేహం ఎందుకు? అందుకోసమే ఏబీవీ తరచుగా ఈ మధ్యన రెండో విడత పూలింగ్ చేయకూడదు అని కూడా అంటూ ఉన్నారు. హైదరాబాద్ కానీ సైబరాబాద్ కానీ మాస్టర్ ప్లాన్ ద్వారా డెవలప్ అయిందే తప్ప భూ సమీకరణ ద్వారా డెవలప్ కాలేదు. రేపొద్దున రెండో విడత మూడో విడత రైతులకు ఏదైనా ఇబ్బంది కలిగితే రాష్ట్ర ప్రజలు మీకు సహాయంగా ఎవరు నుంచోరు. చూశారు కదా, ఆల్రెడీ ఫస్ట్ విడతలో ఇచ్చిన రైతులకి న్యాయం చేయండి, ముందు ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి చూపించండి, రెండో విడత సంగతి తర్వాత అని అంటూ ఉన్నారు. ఎందుకంటే మావిగన్ మోడల్ మీద చర్చ జరుగుతోంది. రైతుల ప్రయోజనాలు దెబ్బతిని అటు ఇటు కాకుండా అయ్యే ప్రమాదం రాకూడదు అనే ఉద్దేశంతో ఆయన టీడీపీ సింపథైజర్, టీడీపీ టిల్ట్ ఉన్న వ్యక్తే కదా, ఆయనే చెప్తూ ఉన్నారు. ఆయన ఏమీ వైసీపీ నాయకుడు కాదు, వైసీపీతో అసోసియేట్ అయ్యే అవకాశాలు కూడా లేవు కదా. 2019 తర్వాత ఆయన ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ఏంటో తెలిస్తే మనకు అర్థమైపోతుంది కదా. అంటే దీని అర్థం ఏంటి? అమరావతిలో ఎకరం 20 కోట్ల చొప్పున అమ్మి వేల కోట్లో లక్షల కోట్లో పోగేస్తాము అని చెప్తున్న వాదనకి మావిగన్ చెక్ పెట్టింది. ప్రాక్టికల్ రియాలిటీ ఇది అని ఏబీవీ లాంటి వాళ్ళు చెప్తూ ఉన్నారు. కోట్లలో నువ్వు పెట్టే అమౌంట్లో 10% ఇక్కడ పెడితే చాలయ్యా, డే 1 నుంచే రాజధాని వస్తుంది. ఇక రెండోది, మనం అభివృద్ధి కోసం అని చెప్తూ ఎకరం 99 పైసలు కాదు ఎంత భూమి అవసరమైతే అంతా 99 పైసలకి ఇచ్చేస్తామని ఆల్రెడీ చాలా సార్లు ప్రకటించున్నాం కదా. ఇలా ప్రకటించిన తర్వాత ఎవరైనా కోట్లు పెట్టి భూమి కొనుగోలు చేసే పరిస్థితి ఉంటుందంటారా ఏపీలో? ఇండస్ట్రీ యాంగిల్ నుంచి ఆలోచిస్తే ఇది కదా అసలు పాయింట్. మనం ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అని క్యాప్ పెట్టాము, ఒకటి నిబంధన ఉంది అని చెప్తూ ఉన్నా కానీ ఉర్సా లాంటి కంపెనీ ఫార్చ్యూన్ 500లో ఉందా అంటే సమాధానం ఏంటో తెలుసు కదా మనకి. మరి ఇలాంటప్పుడు 99 పైసలకి భూములు ఇచ్చే రాష్ట్రంలో 20 కోట్లు పెట్టి ఎకరం కొంటారు అంటే అది నమ్మదగినట్టుగానే ఉందా? ఇది ప్రాక్టికల్ రియాలిటీ నెంబర్ 2. ఇక మూడోది, రాజకీయం వచ్చే 3 ఏళ్లలో ఎలా మారేందుకు అవకాశాలు ఉన్నాయి అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. రాజకీయం అనేది క్రికెట్ లాంటిదే. క్రికెట్లో 5 ఓవర్లకి 50 రన్స్కి 1 వికెట్ పడింది అని స్కోర్ చూపిస్తా ఉందనుకోండి, మనకి ఆల్అౌట్ అయ్యే టైంకి 500 కొడతారు అని లెక్కేయగలమా? సాధ్యమేనది? క్రికెట్ అవగాహన ఉన్న వాళ్ళు ఎవరైనా అలా అనుకుంటారా? 50కి 1 వికెట్ పడి ఉండొచ్చు, 70కి 4 పడవచ్చు, 90కి ఆల్అౌట్ అయినా అవ్వచ్చు కదా. పాసిబిలిటీ ఎప్పుడు అలాగే ఉంటుంది కదా. మొమెంటం అనేది ఎప్పుడు ఎలా షిఫ్ట్ అవుతుందో, ఎవరికి అడ్వాంటేజ్ వస్తుందో చెప్పలేం కదా. రాజకీయం కూడా అంతే. పూర్తిగా అంచనాలు, ఆలోచనలు అన్నిటికీ మించి జనం ఎమోషన్స్గా నడిచే గేమ్ పొలిటికల్ కూడా. ఇప్పుడు మనకి అధికారం ఉంది, 164 సీట్లు ఉన్నాయి అని వచ్చే 10 ఏళ్ళు అలా ఉంటాయని అనుకోగలమా? అసలు 3 ఏళ్ల తర్వాత పరిస్థితి ఏంటో ఊహించగలమా? ఊహించలేనప్పుడు మరి అభివృద్ధి అనేది ఎప్పుడు చేస్తాము? నగరీకరణ ఎప్పుడు జరుగుతుంది? భూముల వాల్యూ ఎప్పుడు పెరుగుతుంది? ఇంతలోగానే మావిగన్ అనే మోడల్ వచ్చి అమరావతిని కౌంటర్ చేస్తూ ఉంటే, అర్బనైజేషన్ జరిగిన ప్రాంతం ఇది విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం అనే చర్చ, కంపారిజన్ ఆల్రెడీ జరుగుతున్నప్పుడు పంట పొలాల్లాగా కనిపించే అమరావతిలో భూమి కొనాలా, ఆల్రెడీ అర్బనైజేషన్ జరిగిన ఈ ప్రాంతంలో కొనాలా అని ఆలోచిస్తారా లేదా? అంటే రాజకీయంగా చూసినా, సైకలాజికల్ గా ఆలోచించినా, ప్రాక్టికల్ గా అండర్స్టాండ్ చేసుకున్నా గానీ మావిగన్ అనే మోడల్ అమరావతికి కౌంటర్ అవుతున్నట్టు కదా. మరి ఇలాంటి ప్రాక్టికల్ రియాలిటీని, వాస్తవాల్ని పూర్వపక్షం చేసేసి జనం ఆలోచనలోకి రాకుండా చేయాలి అని అనుకుని ఉద్దేశపూర్వకంగా 1,00,000 కోట్లు సమీకరిస్తాము 5,000 ఎకరాలతోనే అని చెప్తున్నామంటే ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నట్టు అనుకోవచ్చా? మామూలుగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో చూస్తూ ఉంటాం మనం. ఎక్కడైనా ఒక వెంచర్ అనౌన్స్ చేశారంటే ఆ చుట్టుపక్కల ఫలానా ప్రాజెక్ట్ వస్తుందని, ఆ చుట్టుపక్కల ఇంత డెవలప్మెంట్ జరిగిపోతుంది అని ప్రొజెక్ట్ చేసి ల్యాండ్ వాల్యూ పెంచి ఆ వెంచర్ని సొమ్ము చేసుకోవడానికి కంపెనీలు ట్రై చేస్తుంటాయి. అది ప్రైవేట్ వ్యాపారం. నేచర్ ఆఫ్ దట్ బిజినెస్ ఈస్ లైక్ దట్. కానీ ప్రభుత్వం అన్న తర్వాత సామాజిక బాధ్యత, ప్రజలకు ఇచ్చిన నైతిక పరమైన హామీలు, రాజ్యాంగబద్ధమైన కట్టుబాట్లు ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ ఉన్నప్పటికీ మేము భూములు అమ్మి ఇలా సంపద సృష్టిస్తాము అని చెబితే చెప్తుండొచ్చు కాక, కానీ చెప్పినంత మాత్రాన ప్రాక్టికల్ పాసిబిలిటీని బట్టి చూసినా, లేదంటే ఏబీవీ లాంటి వాళ్ళు ముందు నుంచి చేస్తున్న హెచ్చరికల్ని అర్థం చేసుకున్నా కానీ అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్డ్ సిటీ, సెల్ఫ్ ఫైనాన్స్డ్ ప్రాజెక్ట్ అనే మోడల్కి మావిగన్ చెక్ పెట్టేస్తోంది అని అనుకోవచ్చా? ఎలా చూడాలి? ఇప్పటికీ 20 కోట్లకి అమరావతిలో భూములు అమ్మి అభివృద్ధి చేస్తాము అని చెప్పడాన్ని కామెంట్ సబ్జెక్ట్ ఓరియంటెడ్గా చేయండి. పార్లమెంటరీ భాష మాత్రమే వాడండి. దిస్ ఈజ్ కీ టాక్స్.